కాసేపట్లో సరూర్ నగర్ లో యువ సంగ్రామ సదస్సును బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనుంది. దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. యువతకు కాంగ్రెస్ సర్కార్ అన్యాయం చేసిందంటూ నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు వెల్లడించారు. అయితే శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదని షరతుతో సభకు అనుమతిని హైకోర్టు ఇవ్వగా పోలీసులు బీఆర్ఎస్ నాయకులను సభ వద్దకు రాకుండా అడ్డుకుంటున్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ నాయకులు సబితా ఇంద్రారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ చేస్తున్న యువ సంగ్రామ సదస్సును కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుపడుతుందని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. అయితే ఈ సభకు విద్యార్థులు భారీగా హాజరవుతున్నారు. రటిగా సరూర్ నగర్ లో బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు నిర్వహించబోతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇతర నాయకులు కూడా హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే షరతులతో కూడిన హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ కూడా పలువురు నాయకులను కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఆర్ఎస్ ప్రవీణ్ ని అలాగే సబితా ఇంద్రారెడ్డిని ఇదే విషయం సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ ద్వారా లైవ్ ద్వారా అందిస్తారు. ఉదయ్, గుడ్ మార్నింగ్. చెప్పండి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే ఇతర ప్రముఖ నాయకులు కూడా పాల్గొంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు హౌస్ అరెస్టులు చేస్తుంది అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ అలాగే సబితా ఇంద్రారెడ్డి కూడా ప్రశ్నించడం జరుగుతుంది. అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ బ్రాహ్మణి. సరూర్నాలో యువ సంగ్రామ సదస్సుకు ఏర్పాటు చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరికాసేపట్లో కూడా కేటీఆర్ మరికాసేపట్లో కూడా రానున్నారు. ఇప్పటికే ఇక్కడికి యువత కూడా పెద్ద ఎత్తున కూడా చేరుకుంది. ఈ యువ సంగ్రామ సదస్సుకు ఏదైతే నిన్న పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ అటు హైకోర్టు పర్మిషన్తో కూడా ఈరోజు ఈ సదస్సు కూడా నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఇస్తా అన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అనే ద్వారా కూడా ఈ సభావేదిక ద్వారా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం అంతా పాటు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, యువత కూడా ఉంది. ప్రస్తుతం అంతా పాటు ఇక్కడ చూసుకోవచ్చు వేలాది మంది యువత కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో కూడా అటు ఎక్కడికక్కడ కూడా హౌస్ అరెస్టుల పరంపర కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తాం. ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసినా కూడా ఈ సదస్సును విజయవంతంగా పూర్తి చేసుకుంటామని చెప్పేసి అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు వనస్థలిపురం నాయకులు ఉన్నారు, వారి మాటలను తెలుసుకున్నాం. అన్న, చెప్పండి అండి, ఈ యువ సంగ్రామ సదస్సును ఏ విధంగా విజయం చేద్దాం అనుకుంటున్నారు? ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఉద్యోగాలందరికీ ఆశ చూపించి రాబోయే కాలంలో మేము ఇన్ని ఉద్యోగాలు ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేస్తామని చెప్పి గదిరెక్కి ఈ రోజు వరకు అది పూర్తి చేయలేదు. కాబట్టి దానికి సంబంధించిన నిరసన ఏదైతే నిరుద్యోగాలు ఉందో వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ సభ ద్వారా వాళ్ళకు తెలిపే విధంగా ఇప్పటికే అనేక సార్లు కూడా యువత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టింది. నిరుద్యోగులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు, ఇవి ఎక్కడ మా ఉద్యోగాలు ఎక్కడ అని చెప్పేసి వారు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో కూడా ఈ యువ సంగ్రామ సదస్సును కూడా నిర్వహించకూడదు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే దీనిపై అనుమతి నిరాకరించింది. దీంతో పాటు యువతను కూడా ఇక్కడ రాకుండా చేసేందుకు కూడా కుట్ర పన్నుతుందని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. దీన్ని ఏంది? నిజంగా కూడా ఇప్పుడు మీరు లోకల్గా చూసినట్లయితే ఇప్పుడు డిగ్రీ కాలేజీ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు కావాలని ఎగ్జామ్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి ఇది సభ పెడుతున్నారని చెప్పి రావద్దు ఇది కావాలని. అయినా కూడా ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నాం. అయినా కూడా చాలామంది మనం అనుకున్న దానికన్నా ఎక్కువనే ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఎన్ని ఆటంకాలు అంటే పర్మిషన్ రాకుండా ఎన్ని విధాల ఆటంకాలు సృష్టించాలో అన్ని విధాలుగా సృష్టించారు, కానీ సక్సెస్ కాలేకపోయారు. కోర్టు ద్వారా మనకు పర్మిషన్ వచ్చింది కాబట్టి ఈరోజు సభ సక్సెస్ అవుతుంది. అంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎంతమంది